అండ్ ఈ జర్నీలో టు బీ ఆనెస్ట్‌గా చెప్పాలంటే, ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, ముగ్గురు షెఫ్స్‌లు ఉన్నారు. అండ్ నేను ఆ పోస్ట్ చేయాలి. నేను కొంచెం మళ్ళీ ఇది షూట్ వల్ల, బిజీ ఉండడం వల్ల అవ్వట్లేదు. ముగ్గురు షెఫ్‌కి నేను థాంక్స్ చెప్పాలి. బికాస్ డే అండ్ నైట్ నాతో పాటు వాళ్ళు కూడా కష్టపడ్డారు. బికాస్ ఆఫ్ మీ అందరి కోసం. ఎందుకంటే మనం మళ్ళీ ఎట్టు పరిస్థితిలో కూడా ఇంకొక ఛాన్స్ ఇవ్వకూడదు అనేసి. అండ్ ఐయామ్ సో హ్యాపీ. అనుకునింది సాధించాం. యాహ్! అంతే. తనుజ గారు ఆ! కింద చాలా మందున్నారండి మీతో మాట్లాడడం. మీ ఒక్కొక్కరిని తనుజ, రిమూవ్ తనుజ చేస్తున్నా హ్మ్. ఏమనుకోకండి. హ్మ్. విన్నింగ్ విజిల్ ఒక్కటెయొచ్చు కదా! నా బాడీలో వి వాంట్ ఎనర్జీ విన్నింగ్ లేదు విజిల్. ఈరోజు. లేదు లేదు ఎయ్యాల్సిందే. ఓకే. తనుజ గారు ఐ వాంట్ టు ఆస్క్ వన్ థింగ్ అండి. ప్లీజ్. యాక్చువల్‌గా హైదరాబాదు ఫ్యాన్స్ మీట్ అనేది సరిగ్గా జరగలేదు. అది మీకు తెలుసా? తెలుసు. హైదరాబాద్? ఏమైనా హైదరాబాద్‌లో ఫ్యాన్స్ మీట్ ఉందా? అట్‌లీస్ట్ మూవీ మరి ఏమడుగుతున్నారంటే హైదరాబాద్‌లో ప్రెస్ మీట్ ఉందా అని అడుగుతున్నారు. ఫ్యాన్స్ మీట్. యాస్ ఆఫ్ నౌ అయితే ఎలాంటి ప్లాన్ చేయలేదు. బట్ ష్యూర్ మీ అందరి కోసం ఒకరోజు అది కూడా చేసేద్దాం. ఒక్క నిమిషం. యాక్చువల్‌గా చాలా మందికి హ్మ్. అవకాశం రాదు మీతో మాట్లాడడానికి. హ్మ్. కింద చాలా ఎట్ ది సేమ్ టైమ్ వాట్సాప్ గ్రూప్‌లో గూడా హ్మ్. మాకు మాకు మాట్లాడాలని ఉంది గానీ మాకు అవకాశం రావట్లేదని చాలా ఫీల్ అవుతున్నారు వాళ్ళు. హ్మ్. సో, ఏదైనా మూవీ వరకైనా ఏదైనా ఫ్యాన్స్ మీట్ అవుతే వాళ్ళొస్తారు హైదరాబాద్‌లో. డెఫినెట్‌గా లైక్ ప్రాపర్‌గా ప్లాన్ చేసి, ఎవరికీ ఎలాంటి ఇబ్బంది లేకుండా అందరితో మాట్లాడేలాగా ఒక్కరోజు ష్యూర్‌గా ప్లాన్ చేద్దాం. అండ్ వన్ మోర్ థింగ్ హ్మ్. యాక్చువల్‌గా ఐ వాంట్ టు సజెస్ట్ ఫ్యూ థింగ్స్. హుహు. అలా ఫేక్స్‌గా మీరు రెస్పాండ్ అవ్వద్దండి. ఎందుకంటే ఆహ్, హ్మ్. మీరు రెస్పాండ్ అవ్వకముందు మహా అంటే ఒక 5,000కి ఏమో పీపుల్‌కి తెలుస్తది. మీరు రెస్పాండ్ అయిన తర్వాత ఇంకా లాక్స్ ఆఫ్ పీపుల్‌కి అంటే ఆహ్, లైక్ వి క్యాన్ సే దట్ వి ఆర్ సూపర్ స్ట్రాంగ్ అండ్ మేమేమొచ్చినా మనం ఫేస్ చేయగలుగుతాం. అండ్ ఎవరో ఒకరు మాట్లాడగానే మన క్యారెక్టర్ లైక్ ఇదైపోదు అది ఇది అని మనం ఎంతో అనుకోవచ్చు. బట్ వన్స్ నేను రెస్పాండ్ అవుతున్నానంటే మీరు చూడొచ్చు. 'బిగ్ బాస్' వెళ్ళింది నేను. వచ్చింది నేను. నా నాకంటూ టు బీ ఆనెస్ట్‌గా సపోర్ట్ చేయడానికి నా లైక్ ఫ్యామిలీ ఫ్యూ పీపుల్ తప్ప ఇంకెవ్వరూ రాలేదు. మీరంటే నన్ననండి. నేను భరిస్తా. నేనున్నా. ఎందుకంటే ఇదంతా జరుగుతుంది నా వల్ల. నా గురించి మాట్లాడితే నేను తట్టుకోగలుగుతా. నా గురించి మాట్లాడితే ఫైన్. బట్ ఇన్ ఫ్యాక్ట్ చెప్పాలనంటే ఎవరో ఆహ్, పెట్టిన కామెంట్స్‌కి మీరెవరో రెస్పాండ్ అయ్యి మిమ్మల్ని కూడా వాళ్ళన్నా కూడా అంటే నేనంత ఈజీగా తీసుకోలేను. అదొక్కటే. బికాజ్ నేను వెళ్ళొచ్చాను. నేనున్నాను. నా వల్ల ఇదంతా నన్ను అనని. నేను రియాక్ట్ అవ్వను. దట్స్ ఓకే. ఎవరో అనగానే ఏదైనా అయిపోయింది. బట్ నా వాళ్ళు అనే విషయానికొస్తే అంటే అక్కడ కొంచెం వీక్ అయిపోతున్నాను. బట్ చూడ లైక్ చూస్తే ఇంక అన్నింటికి రెస్పాండ్ అవ్వాల్సొస్తది గానీ, బట్ ఈ విషయంలో కూడా కొంచెం స్ట్రాంగ్ అవుతున్నాను. అందుకే మీకు కూడా అంటా. ఏ ఫేక్ ఐడీస్ వచ్చినా, ఎలాంటి కామెంట్స్ వచ్చినా మీరు కూడా రెస్పాండ్ అవ్వొద్దు. ఎందుకంటే మీకు ఎవరైనా అయినా అన్నా కూడా అది నా వరకొస్తే ఎక్కడో ఒక చోట హర్ట్ అవుతది. అంతే. అండ్ లేదు ఈ మధ్య నేను రెస్పాండ్ అవ్వడం చాలా వరకు తనుజ గారు తగ్గించేసా. మేము మీకోసం నిలబడి ఉన్నామండి. మీ దాకా రావాలంటే మమ్మల్ని దాటి రావాలి. ఓకేనా? ఈరోజు ఏదన్నా గాని మేము మీరెంత స్ట్రాంగ్‌గా ఉన్నారు. ఈరోజు యాహ్! నేనిక్కడ చెప్పండి. నిలబడ్డాను ఇంత స్ట్రాంగ్‌గా అంటే మీ వల్లే కదా! అవును. యాహ్! అందుకే అండి మేమేమంటున్నామంటే, మీ దాకా రావాలంటే మమ్మల్ని దాటి రావాలి. సో, మీరెంత స్ట్రాంగ్ ఉన్నారో మేము కూడా అంతే స్ట్రాంగ్ ఉన్నాము. సో, ఇన్‌స్పిరేషన్ మీరే అండి మాకు. ఇంకొకటి కంగ్రాచ్యులేషను సీడబ్ల్యూజే విన్నర్ అయినందుకు. సో, ఆ రోజు మీరెలా నిద్ర 48 అవర్స్ మేల్కొని నిద్ర లేకుండా చేశారో, మేము కూడా అలాగే చేశాము. యాహ్! మాకు చాలా ఆనందంగా ఉందండి. ఆ మాటల్లో చెప్పలేకపోతున్నాము. సో, మీకోసం అందరూ కింద ఉన్నారు. ఒక్కసారి బిగ్ హాయ్ చెప్పి, ఒక గట్టిగా విజిలేశారంటే మాకు చాలా ఆనందంగా ఉంటుందండి. అందరికి థాంక్ యూ సో హలో. మచ్. హలో. హలో తనుజ గారు కంగ్రాట్యులేషన్స్ అండి. థాంక్ యూ సో మచ్. హాయ్ తనుజ మీరేం గారు. హాయ్. పట్టించుకోవద్దు. మేమున్నాం గదా!
గైస్ ఓకే. ఓవర్లాప్ అవుతుంది, ఒక్కొక్కరు మాట్లాడరు, హ్యాండ్ రేజ్ చేసి మాట్లాడుకుంటాం. పాప ఇది మాకు ఓన్లీ మూవీ అప్డేట్స్ చెప్తే చాలు, ఇంకేం వద్దు. అన్నింటికి ఒకే ఒక మీ అన్ని క్వశ్చన్‌కి ఒకటి నేను చెప్పనా? ఇది జస్ట్ బిగినింగ్ మాత్రమే. ఓటీటీ అయినా, ఇదైనా, ఏదైనా చేయాల్సింది చాలా ఉంది. అండ్ లైక్ బిఫోర్ లాగా ఎక్కువ గ్యాప్ తీసుకోను. మిమ్మల్ని ఎక్కువసేపు దేంట్లో కూడా వెయిట్ చేపించను. మీ అందరికీ ఒక మాట చెప్తున్నా. ఏంటంటే ఆఫ్టర్ 'బిగ్ బాస్' నాకు మా మమ్మీకి ఒక ఎమోషనల్ కాన్వర్సేషన్ జరిగింది. దట్ ఏంటంటే, అమ్మ బయటకొచ్చాక చాలామంది సెలబ్రిటీస్‌ని సపోర్ట్ చేయమని వీడియో బయట అడిగాము. కానీ ఎవ్వరూ రెస్పాండ్ అవ్వలేదు. కొంతమంది ముందుకొచ్చారు, వాళ్ళని కూడా ఆపేశారు. ఎందుకు చేయడం వద్దు అది ఇది అనేసి చాలా బాధపడ్డాము. కానీ ఈరోజు నువ్వు ఇక్కడి దాకా వచ్చావు, ఇక్కడి వరకు ఉన్నావంటే కేవలం నీ ఆడియన్స్ వల్లనే, వాళ్ళ వల్ల మాత్రమే. లైక్ ఏదైనా నువ్వు చేస్తానన్నా, ఎక్కడికైనా ఒక షోకి వెళ్తానన్నా నేను నిన్ను ఆపేదాన్ని. బట్ ఈరోజు ఒక మాట అంటున్నా, నువ్వు ఎన్ని ఇయర్స్ ఇండస్ట్రీలో ఉంటావో నాకు తెలీదు. నువ్వు ఎప్పటి వరకు ఉండాలనుకుంటున్నావో కూడా నాకు తెలీదు. కానీ ఉన్నంత వరకు వాళ్ళకి మంచి ఎంటర్టైన్మెంట్ ఇవ్వు, వాళ్ళు ప్రౌడ్‌గా ఫీల్ అయ్యేలాగా చెయ్యు అనేసి. అండ్ ఈరోజు నేను అదే మాట చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నాం యాహ్! పాప. ఈరోజు నేను ఇంకా అదే మాట మీద నిలబడున్నాను. నా వల్ల ఎంత వీలవుతే అంత మంచి ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తా. అట్ ద సేమ్ టైమ్ మిమ్మల్ని అంతే ప్రౌడ్‌గా పెడతా. టుడే మీరు లేకుండా తనుజ ఇస్ నథింగ్. షీ ఇస్ నథింగ్. నేను ప్రౌడ్‌గా చెప్పుకోగలుగుతానది. మేము ప్రౌడ్ గా చెప్పుకుంటున్నామండి మిమ్మల్ని సపోర్ట్ చేస్తున్నందుకు. థ్యాంక్ యూ. అండ్ సరే కాదు, ఇంక ఒక ర్యాప్ అప్ చేసేదో, బయట ఏదో పని ఉందంట. హలో తనుజ గారు, ఒక్క నిమిషం. నువ్వు హలో కాల్ తనుజ మీద గారు. కాల్ చేసి ఒక 2 మినిట్స్ వచ్చి మాట్లాడమని చెప్పడం ఎందుకు? నేను మాట్లాడుతుంటే వాళ్ళందరికీ సరే సరే వేరే వర్క్ ఉందా అని చెప్పడం ఎందుకు భార్గవ్? ఎందుకు చెప్పు? కాదక్క, గంట వచ్చారు పడుతుంది కదండి, వీళ్ళందరూ కొంచెం మాట్లాడితే. అన్న నేమ్స్ అన్న చెప్పండి అన్న, చచ్చిపోతున్నారు కింద రిక్వెస్ట్లు పెట్టి. తనుజ గారు తనుజ గారు, మీకు మేమందరం ఇచ్చిన ట్యాగ్ ఏం తెలుసా? ఆ. క్యూటీ. ఓ, క్యూటీ మీన్ క్వీన్ తనుజ. మీకు ఒక విషయం తెలుసా? మొన్న మా డైరెక్టర్ క్యూటీ అని వస్తే ఏంటి ఇది క్యూటీ అని మాకు అర్థం కాలేదు. తర్వాత తెలిసింది అది క్యూటీ అనేసి అని అంటున్నారు. యాక్చువల్లీ నేను నిన్న చెప్తాను, దీని ఉండండి. గురించే మేము ఒక్క డిస్కస్ నిమిషము. చేస్తుండే. ఆ, హ్మ్.